ఈ పాట నేనే రాసుకున్నాను అని చెప్పావు కదా. సో ఆ మెమరీస్ ఎలా ఉన్నాయి? అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సిట్టాపట్టా సినుకుల్ సాంగ్ అది కూడా నేను తీసుకున్నదే. దాని తర్వాత గ్యాప్ వచ్చింది బాగా. ఎందుకు గ్యాప్ వచ్చింది, ఒక సాంగ్ నేనే రాసుకొని మళ్ళీ ఒక హిట్ పడాలి నాకు అని చెప్పి నేను రాసుకున్నప్పుడు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నప్పుడు. అందుకే వెంకటేష్. అందరు ఏమనుకుంటున్నారంటే మా ఆయన పేరు వెంకటేష్ అనుకుంటున్నారు. మా ఆయన పేరు సందీప్. వెంకటేష్ అనేది దేవుని తలుచుకొని రాసుకున్నా కాబట్టి వెంకటేష్ అని పెట్టుకున్నా. పిల్లగానికి వెంకటేష్ పెట్టావు. ఈసారి ఎప్పుడైనా పాట పాడినప్పుడు భార్గవ్ అని పెట్టు. భార్గవ అక్కడ సందీప్ పెట్టాలి ఫస్ట్. ఆయన పక్కనే ఉంటాడు కదా ఎప్పుడు, అన్నయ్య అప్పుడప్పుడు గుర్తొస్తాడు కదా. అన్నయ్య గురించి నేను వాడొద్దు, వదిన వాడాలి. అది బాగా చెప్పావు. ఇప్పుడు వదిన సింగర్ గా మార్చాలి నేను, లిరిసిస్ట్ గా. కష్టమే కానీ నువ్వు పాట పాడేసి. అది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో. ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోకుల పడుతున్నావో, సొమ్మ సిల్లిపోతావో. నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నానా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా. ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో. వెడితే కన్యాకుమారిని నా కళ్ళు చూడపోతివి, బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెతనంగుంటను, నిన్నే ఇడిసి పెట్టను. అవ్వయ్యకు చిన్నదాన్ని శివంగి పిల్లను, చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను. ఓ పిల్లగా అరరే ఓ పిల్లగా అమ్మో ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో. నన్ను మించే అందమెవరికున్నదో, అందగత్తె నేను రో. ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తానంటిరో. నువ్వే నా పానమంటి నీతోనే బతుకంటి, నిన్నిడిసి ఉండలేను నీ ఎంటే వస్తాను, నీ ఎంటే వస్తారు. ఓ పిల్లగా వెంకటేష్ ఓ పిల్లగా వెంకటేష్ ఓ పిల్లగా వెంకటేష్. వావ్, అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయింది అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. అంటే ఇది నీ ఫస్ట్ సెన్సేషన్ అనుకోవచ్చా?
నీ career లో పట్ట సినుకుల తర్వాత సెకండ్ సెకండ్ సెన్సేషన్ అన్నట్టు. ఓకే, సో సెన్సేషన్ మీద సెన్సేషన్, అలా నీ రికార్డ్స్ ని నువ్వే బద్దలు కొట్టేసుకుంటున్నావు కదా. మనది మనమే బద్దలు కొట్టుకోవాలి, ఎవరు కొట్టరు. ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వట్లా నువ్వు? ఇవ్వద్దు మరి. Hmm. మనది మనం కొట్టుకుంటే మనం ప్రపంచానికి తెలుస్తాం. మన గురించి ఎవరు కొట్టరు, ఎవరి గురించి వాళ్ళే కొట్టుకోవాలి. ఏం తింటావురా నువ్వు? అన్నమే తింటా. ఓకే. సందీప్ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారా? ఇప్పుడు మా ఆయన ఎంకరేజ్మెంట్ లేదు, నేను ఈ రోజు ఇక్కడ ఉండను. నేను ఎక్కడికి పోవాలన్నా మా ఆయనే వస్తాను నాతో పాటు. ఇంకా నా పిల్లలు కూడా, ఓకే, పిల్లల్ని తీసుకొని ఇద్దరం వస్తాం. సూపర్.